హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి నేనైతే G+1తో ఉన్న 150 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు అయితే తీసుకురావడం అయితే జరిగింది. 150 గజాలతో ఉన్న G+1 ఈస్ట్ ఫేసింగ్లో ఈ ఇల్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది. చాలామంది ఓడిపి ప్రాపర్టీస్కి కాంటాక్ట్ అవుతూ మంచి ఇండిపెండెంట్ హౌసెస్ కావాలని అడుగుతూ ఉంటారు. సో ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో చాలా మంచిగా అయితే డిజైన్ అయితే చేశారు. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ ఇక్కడ మీరు చూడొచ్చు, పూజా గది అండ్ ముందు కిచెన్ అయితే ఉంటుంది. మనం హాల్ నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది గ్రౌండ్ ఫ్లోర్లో అండి. చాలా మంచిగా అయితే డిజైన్ అయితే చేపించాడు ఓనర్ అయితే. ఇది వచ్చేసి మనకి టోటల్ హాల్. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీరు చూస్తున్నారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్, అది అమెరికన్ స్టైల్లో అయితే వస్తుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది, ప్లస్ 1 కార్ పార్క్ చేసుకోవచ్చు, సంపు ఫెసిలిటీ ఉంది. అన్ని ఫెసిలిటీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్లో. అలానే ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ కార్ కూడా ఈజీగా అయితే ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నానండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ 2 BHK ఉంటుందండి. ఇది 150 స్క్వేర్ యార్డ్స్ అయినప్పటికీ కూడా కింద 2 BHK, పైన 2 BHK అయితే ఇవ్వడం అయితే జరిగింది. మంచి కాలనీలు అయితే ఇదైతే ఉంటుందండి. చూస్తున్నారు చుట్టుపక్కల ఎలా ఉందో. నాగోల్ నుంచి వెళ్తుంటే మనకి లక్ష్మీ నరసింహ కాలనీ అనేది వస్తుందండి. ఆ ఏరియాలో ప్రెజెంట్ అయితే ఇల్లు సేలింగ్ అయితే రావడం జరిగింది. ఇది న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి. పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది. మీరు పైన హాల్ చూస్తున్నారు, హాల్ పక్కనే ఉన్న కిచెన్ కూడా చూస్తున్నారండి ఎలా ఉందో. చాలా మంచిగా డిజైన్ అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేసి బాల్కనీ అండి. మీరు ఇక్కడ వాష్ చేసుకోవచ్చు, చూడవచ్చు పక్కన ఎలా నిర్మించారో. చాలా మంచిగా అయితే నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ ఒకటి ఉంటుంది, అలానే మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా హాల్ అనేది ఎలా ఉందో. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకు ఒక చిన్న బాల్కనీ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ డోర్ ఓపెన్ చేస్తే మనమైతే బయటకు అయితే రావచ్చు. చూస్తున్నారు చుట్టుపక్కల ఇల్లులు ఎలా ఉన్నదనేది ఒక వ్యూ అనేది చూడొచ్చు. అలానే ఈ డోర్ క్లోజ్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. కామన్ బాత్రూమ్ అయితే మనకి ఇక్కడ ఇచ్చాడు ఇండియన్ స్టైల్లో. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. వెంటిలేషన్ కూడా చాలా మంచిగా అయితే వస్తుంది ఇక్కడ కిటికీ నుంచి చూస్తే. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్. కంప్లీట్గా ఈ యొక్క ఫ్లో వ్యూ చూస్తున్నారు ఎంత బాగుందో. పైన సెల్లర్ కానీ, సీలింగ్ కానీ, కంప్లీట్ హాల్ అనేది ఎలా ఉందనేది చాలా మంచిగా అయితే డిజైన్ చేశారండి. ఇది 150 గజాలతో అయితే నిర్మించడం అయితే జరిగింది. చుట్టుపక్కల కూడా చాలా నేబర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. బట్ ఇది మూసీకి దగ్గరలో ఉంటుందండి. 500 నుంచి 600 మీటర్ల దూరంలో మూసీకి దగ్గరలో అయితే ఉంటుంది. చాలామంది అయితే ఉంటారు. నాగోల్ అంటే మూసీని అనుకుంటారు, కానీ ఇక్కడ వచ్చి చూసి ఉంటే ఈ కాలనీ విలువ అనేది తెలుస్తుంది. ఈ పైన దీని యొక్క డైమెన్షన్ చూడొచ్చు ఎలా ఉందో. చాలా వరకు అయితే బాగుందండి. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇవి చుట్టుపక్కల ఉన్న ఇల్లులండి. ప్రైస్ వచ్చేసి 1,40,00,000 నెగోషియబుల్.